పుట్టి 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి అవన్నీ చెప్పుకొచ్చారు. నేను కొంచెం ముందుగా వెనక్కి వెళ్తాను, ఎందుకంటే టైం విషయం. ఆదిత్య శిక్షణలో పనిచేసి వెళ్ళొచ్చిన వాడిని మీరందరూ చూపించండి. చాలా మంది పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు చూపించండి, ఎందుకంటే చెప్పేది ఇవాళ మన భారతదేశం ఎంతో ముందుకెళ్ళింది, ఎంతో పురోగతి చెందింది. ఇవాళ మనం అంతరిక్షంలోకి ఇస్రో ద్వారా మనం ఆస్ట్రోనాట్స్ పంపగలుగుతున్నాం అంటే ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా మన భారతీయుల ఒక ప్రతిభ భాగవాలు ఏ రంగంలో కూడా ఆ రంగంలో అగ్రస్థానం నుండి ఆ దేశ రాజకీయ లేకపోతే ఆర్థిక సామాజిక విషయాలలో వాళ్ళు కూడా బాగా పంచుకుంటున్నారు. అది మన తెలుగు, అది మన భారతీయుల గొప్పతనం. సరే, ఇక ముందు హిందూపూర్ని సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడేలా చేసిన మహానుభావుడు కల్లూరి సుబ్బారావు గారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, ఆయన ఒక మహా స్వాతంత్ర సమర యోధుడు. ఈ భారత స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న మహానుభావుడు ఆయన. అక్కడ కేంద్రంలో కూడా ఎన్నో పదవులు అలంకరించారంటే దానికి కారణం ఒక ఎన్టీఆర్ అని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఆయన రాజకీయాలు రాకముందు ఆయన మరి ఆనాడు ప్రధానమంత్రిగా పోటీ చేసిన పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి ఆయన పోటీ చేస్తే ఆయన మన పోటీ పెట్టుకోవడానికి మన తెలుగువాడు ఒక ప్రధానమంత్రి కావాలి అని ఆనాడు అత్యధికమైన మెజారిటీతో పివి నరసింహారావుని గెలిపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పివి నరసింహారావు గారు మరి అలాగే ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేశారు ఆయన. అంటే లిబరలైజేషన్ అంటే ఆర్థికంగా కాబట్టి మనిషికి లేకపోతే డబ్బున్న వాళ్ళకి వాళ్ళు అంటే ఎకానమిక్ డెవలప్మెంట్కి ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల దేవుడు సమాజమే దేమో అందులో నేను ఒక అర్చకుణ్ణి అని చాటి చెప్పిన మహానుభావుడు. అలాగే పేదవాళ్ళకు కావాల్సిన కనీస అవసరాల గుడ్డ అవసరాలను తీర్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మధ్యలో ప్రభుత్వాలు మారి వాటి నుంచి మాట్లాడదలుచుకోలేదు నేను. తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఏదైతే రామారావు గారి కలంలో అది నిజం చేయడం, ఏదైతే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడం, ఇక్కడ ఆ నీళ్లు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా గొల్లపల్లి బ్రాంచ్ కెనాల్ ద్వారా హిందూపూర్కి నీళ్లు తాగునీరు ఇవ్వడం, అది నా పౌర చట్టం సుకృతంగా, అది అదృష్టంగా మీరు అందరూ నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ఎన్నో పనులు చేసాం. ఇవాళ ఆనాడు ఎన్టీ రామారావు గారు పారిశ్రామిక వాడ స్థాపించారు. పారిశ్రామిక వాడ ఆయన స్థాపించినప్పుడు ఈ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. అది ఆయన విజన్, ముందు చూపు. ఇవాళ బోర్డులంత ఈ భౌగోళికంగా చూసుకుంటే హిందూపురానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది, వస్తుంది. ఇంకా మొదలైపోయింది, ఏరోస్పేస్ వస్తుంది, ఇంకెన్నెన్నో పారిశ్రామికవేత్తలు మంత్రాలు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి. ఈ యొక్క భౌగోళికంగా హిందూపురం కూడా ఎండ అప్పుడు ఎక్కువ ఉంది. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వారికి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారి చేతి మీదుగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.